కేసీఆర్ కు వారం రోజులు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే తెలంగాణ మొత్తానికి నీళ్లు ఇస్తామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. 2016 మే నెలలో కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 2019 జూన్లో ప్రారంభించారని, ఆనాటి నుండి 2023 డిసెంబర్ వరకు ఈ ప్రాజెక్టు కేసీఆర్ చేతిలోనే ఉందని గుర్తు చేశారు. ఇక వారం రోజుల్లో నీళ్లిచ్చే అంత తెలివి ఉంటే గతంలోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయినప్పుడు కేసీఆర్ ఎందుకు రిపేర్ చేయించలేకపోయారని ప్రశ్నించారు. ఇక 1,00,000 కోట్లు గోదావరి పాలు చేసినందుకు కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు లెంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టు 2019 జూన్లో ప్రారంభం చేశారు. ఆ తదుపరి సుమారు 106 వారాలు అనుకుంటా మీ పరిపాలన ఆధ్వర్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. 2019 నుంచి 2023 వరకు ఆ రోజుల్లో ఎక్కడ నీరు ఎక్కడ పంట పండినా కాళేశ్వరం నీళ్లే, కాళేశ్వరం నీటితోనే పంట పండిందన్నారు. కాస్త కాళేశ్వరం బీఆర్ఎస్ హయాంలోనే 2023 అక్టోబర్ 21న కుంగింది, కూలింది, పగిలింది. ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడని కేసీఆర్, కనీసం దాంట్లో విచారణ వేద్దామనేటువంటి ఆలోచన లేని కేసీఆర్ మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేసి వదిలేసిరు తప్ప దానిపైన విచారణ జరిపి ఈరోజు వారం రోజుల్లోనే చేస్తామంటుండే. ఆ రోజు మీరు ఎందుకు చేయడానికి కోసం మీరు ముందుకు రాలేదని చెప్పంటే దానికి సమాధానం గారు